తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై హిందూ సంఘాల నేతలు తురుగా శ్రీరామ్ స్పందించారు. ఈ వ్యవహారంపై అప్పటి టీడీపీ పాలక మండలి చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులను కూడా బాధ్యులను చేయాలని తురుగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించాలన్న ఆయన అప్పటి పాలక మండలిదే తప్పు ఉన్నట్లు హిందువులు అందరూ భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కెమికల్స్ తో చేసిన నెయ్యిని లడ్డూలో వినియోగించి వైసీపీ దేవదేవునికి అన్యాయం చేసిందని తురుగా శ్రీరామ్ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూలకు సంబంధించిన విషయంలో చాలా రకరకాలుగా లడ్డూ కల్తీ విషయంలో రకరకాలుగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. సరే, ఓవరాల్ గా విషయం ఏంటి అనేది హిందువుల్లో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే అసలు కల్తీ అనేది లేదు అని సిట్టు చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తారు, కల్తీ అనేది లేదని చెప్పింది సిట్టు కాబట్టి అని. పాలే లేకుండా, ఆవు పాలే లేకుండా, ఆవు నెయ్యే లేకుండా అసలు నెయ్యే కాని ఒక పదార్థాన్ని తయారు చేశారు, దాన్ని సప్లై చేశారు. కల్తీ జరిగింది అనేది వాస్తవం అనేది క్లియర్ కట్ గా ఈ రిపోర్ట్ లో ఉన్నది. అది కాకుండా దీనికి అగ్మార్క్ కూడా వేశారు. ఇలాంటి దానికి అగ్మార్క్ అనేది అసలు వేసే అవకాశమే లేదు. అలాంటిది అగ్మార్క్ కూడా దీనికి వేసేసారు. అంటే ఏంటి, చాలా స్వచ్ఛమైన నెయ్యి అని అగ్మార్క్ చూపించింది. అంటే అన్ని కూడా ఫేక్ అన్ని కూడా తయారు చేశారు. ఫేక్ నెయ్యితో పాటు అగ్మార్క్ కూడా ఫేక్ ఎక్కడి నుంచో మరి ఎలా వేసారో తెలియదు వేసారట. ఇలా తయారు చేసినవి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంట ఈ కల్తీ నెయ్యితోటి. అది కూడా 60 లక్షల కేజీల నెయ్యి, చుక్క పాలు లేకుండా 60 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశారు. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. ఇది కాకుండా 234 కోట్ల రూపాయలు ఈ నెయ్యి కోసం అని చెప్పి చెల్లించారంట. కనీసం 80 కోట్ల మంది ఉంటారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం ఏంటంటే 2019-24 మధ్య ఈ టీటీడీ రూల్స్ మార్చేశారంట. ఈ నెయ్యికి సంబంధించి 29/2/2020 టీటీడీ బోర్డు తీర్మానం 371 ద్వారా మార్చేసినవి ఏంటంటే అంతకుముందు 4 లక్షల లీటర్ల ఆవు పాలు కొనుగోలు చేయాలని ఉండేది. కనీసం ప్రతిరోజు కొనుగోలు చేయాలనే రూల్ ఉండేది, దాన్ని తీసేశారట. అయితే అంతకుముందే ఎన్డీడీబీ రిపోర్టు, హర్యానాకి సంబంధించిన ఒక ల్యాబ్ రిపోర్టు కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినా కూడా ఆ రోజున్న వైవి సుబ్బారెడ్డి ఈ ఏదైతే టీటీడీ బోర్డు ఉందో అది పెద్ద పట్టించుకోలేదు అనేది ఈ నివేదిక సారాంశం. సో వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఆ టీటీడీ బోర్డే ఇప్పుడు ఈ నిబంధనలన్నీ మార్చేసి ఇంత రచ్చకి జరగడానికి కారణం, ఇంత కల్తీ జరగడానికి కారణమైంది. మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? సరే, పంది కొవ్వు తప్ప మిగతా కొవ్వుల సంగతి ఇంకా దాని మీద ప్రత్యేకించి దాని మీద టెస్టులు చేయలేదు అన్నట్లాగా కూడా ఇప్పుడు వస్తుంది. దాని మీద ఎవరు వాటికి సంబంధించి వాటి మీద కూడా ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించాలి కదా, దీన్ని ఎవరు తీసుకుంటారు? వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ కల్తీ చేశారు అన్నది సరే సిబిఐ దాంట్లో కింది స్థాయి అధికారులు వాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగానే చెప్పింది తప్ప దీనికి బాధ్యులైన టీటీడీ పాలక మండలి కానీ ఈఓ పేర్లు కానీ దీంట్లో రాలేదనేది క్లియర్ కనబడుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడమా లేదంటే ఇంప్లీడ్ అవ్వడమా చేసి ఆ మిగతా పంది కొవ్వు కాకుండా మిగతా కొవ్వు అవశేషాలు ఏదైనా ఉన్నాయా లేదా అన్నది అవి కూడా టెస్ట్ చేయించాలన్నది ఒకటి. రెండోది, ఈ రాజకీయంగా అంటే ఇప్పుడు రాజకీయం కాదు, ఈ టీటీడీకి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ నిర్ణయాలకు కూడా వాళ్ళని కూడా దీంట్లో నిందితులుగా వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత, అలాగే ఈవో విషయాన్ని కూడా నిందితుల్లో వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంప్లీడ్ అవుతుందా లేదంటే అఫిడవిట్లు ఏమైనా జారీ చేస్తుందా, ఏం చేస్తుంది అనేది తెలియదు. కానీ మొత్తానికి కింది స్థాయి ఉద్యోగులతోటి ఈ చర్యలు అనేవి ఆగిపోకుండా పాలక మండలి కూడా దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ విధంగా చర్యలు తీసుకుంటారా లేదా ఏం చేస్తారనేది చూడాలి. హిందువులుగా అయితే మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఆ రోజున్న టీటీడీ పాలక మండలి పూర్తి స్థాయిలో తప్పు చేసిందని భావిస్తున్నాం. అలాగే దేవదేవుడికి అన్యాయం చేశారు. దేవదేవుడికి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కాదు, అసలు అది నెయ్యే కానీ ఒక విష పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో లడ్డూలు చేసి దేవదేవుడికి నైవేద్యం చేశారు. అలాగే హిందువులందరికీ తినిపించారు. ఇది చాలా ఘోరమైన పాపం, నేరం. దీనికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలాగా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పి హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఆ రోజున్న టీటీడీ చైర్మన్, ఆ రోజున్న ఈవోలు కూడా దీనికి బాధ్యులయ్యేదాకా కూడా
పోరాటం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీనికి ఏ చర్యలు తీసుకుంటారనేది కూడా హిందువులకి స్పష్టం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి హిందువులుగా డిమాండ్ చేస్తారు.